కాళ్ళు మాత్రమే నడిచొస్తున్నాయి, పైన కనిపెడుతున్నారు లేదు. కై మూసి పడుకోరే, కై మూసి పడుకోరే. చేస్తున్నది చేస్తున్నది. మిత్రమా 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 వచ్చావా? మణి, ఆ మణి సాధించావా? సరే సరే సరే. మొత్తం నా శిష్యుడు పెట్టుకున్నా. ఏంటి, నేను నీ శిష్యున్నా? లేదు, నేనే నీ శిష్యుడిని. చూడు, ముందు నేను కోటకు చేరుస్తాను. రాకుమార్తో ఈ విషయం చెప్పు. నేను ఆశ్రమానికి వెళ్లి గురుదేవులు దీవెనలు పొంది కోటకు వస్తాను. కళ్ళు మూసుకో. మూసుకోవాలా? వచ్చావా చిరంజీవి? నీ ఆశీర్వాద బలంతో ఆ మణిని సాధించుకొచ్చాను. నీ ధైర్య సాహసాలు ప్రశంసించా. నీ వలన ఈ ఆశ్రమ ప్రతిష్ట పెరుగుతుంది. చూడు నాయన, ఈ మణిని నీ స్వార్థానికి మాత్రం ఉపయోగించు, లోక కళ్యాణానికి ఉపయోగించు. భగవంతుడు నీకు మేలు చేస్తాడు. రేపు సప్తమి, శుభప్రదమైన రోజు. కోటకు వెళ్ళి ప్రభువుల నేత్రాలు బాగు. ఆజ్ఞ గురుదేవా. చెంపాల గంపాట దుంప తెంచుతున్నావు. నా కోసం ఏమైనా తీసుకొచ్చావా? ఏం కావాలో కోరుకో, తెప్పిస్తాం. ఆశ్రమం వచ్చి వీడేం తెచ్చివ్వగలడు? బూడిదే. మంత్రి కుమారులం, మమ్మల్ని అడుగు, తెచ్చి చెప్తాం. నోరు మీరా మంకో మంకో. ఎన్నిసార్లు చెప్పాలరా మంత్రి కొడక? నా పక్క నా మహిమ చూపిస్తాను. ఏం కావాలో కోరుకో. కోరుకోమంటావు? ఒరేయ్, నువ్వు కదలకుండా, ఎవరిని పిలవకుండా నాకు అప్పాలు ఇప్పాలి. అప్పాలు అప్పాలు. ఓం దక దక తికమక చక చక. అప్పాలు తేవి అందాల సుందరి. ఇవన్నీ నాకే. చెంపా, ఆ మంకో గడికి తగిన శాస్త్రేస్తాను చూడు. ఓం దక దక తికమక చక చక. అప్పాలన్నీ చచ్చిన కప్పలు చేయవే అందాల సుందరి. రాజా, ఏం రంజిని, నీకింకా నా మీద కోపం పోలేదా? నీ మీద నాకెందుకు కోపం?
మరి వచ్చిన దగ్గర నుంచి నాతో ఒక్క మాటైనా మాట్లాడేవా? ఏదో మణి తెచ్చావట, నాకు చూపించవా? ఇదిగో చూడు. మణి చాలా చిన్నదిగా ఉంది. చిన్నదిగా ఉన్నా దీని శక్తి మాత్రం చాలా గొప్పది. అంటే ఈ మణి జబ్బుల్ని బాగు చేయడమేనా, ఇంకేమైనా చేస్తుందా? దీని పేరే సర్వార్థ చింతామణి, అంటే అన్ని కోరికలు తీర్చేది. అలాగా? అయితే ఈ మణి పని చేయాలంటే ఏదైనా మంత్రం చదవాలా? అలాంటివేం అక్కర్లేదు. ఈ మణిని ప్రార్థించి ఏం కావాలో మనసులో కోరుకుంటే చాలు, ఆ పని అయిపోతుంది. ఎలా ఎలా? మణిని ప్రార్థించి ఏం కావాలో మనసులో కోరుకోవాలా? అయితే నువ్వు ఈ ఉంగరంలో బందీ కావాలి. పోతరాజు, మీ మిత్రుడు ఇంకా రాలేదే? క్షణంలో వచ్చేస్తాడు మహారాజా. కలుసుకున్న చోటకి తక్షణం చేర్చే మణి ఉందిగా. అభివాదాలు. అవంతిపుర ప్రభువులకు అభివాదాలు. ఓయ్ రంజనే, ఏమిటి వేషం? ఎక్కడ పట్టుకొచ్చా? రంజనియ, ఏమ్మా నాగరాజు రాలేదా? లేదు, ఆ మణిని తీసుకుని మేమే వచ్చాం. ప్రభువుల అనుమతి అయితే తేలిన వారికి దృష్టి తెప్పిస్తాం. అవశ్యం. మహారాజా కూర్చోండి. మహారాజా ఇది చూడండి. నా కళ్ళు కనిపిస్తున్నాయి, నేను అన్ని స్పష్టంగా చూడగలుగుతున్నాను. అమ్మా కళ్యాణి, నాన్నగారు, కళ్యాణి, ఇన్నాళ్ళు నేను ఊహించుకుంటున్న నిరూపాన్ని ఈనాడు నా కళ్ళారా చూడగలుగుతున్నానమ్మా. అమ్మా కళ్యాణి. మణిని తెచ్చిన వారి మాట మహారాజా వారు మర్చిపోయినట్టున్నారు. లేదమ్మా, మరి ప్రకటించిన ప్రకారం మేమేం కోరినా ఇస్తారా? తప్పకుండా. ఏం కావాలో కోరుకు. మనుల, మాన్యాల, ఆభరణాల, లేక అపారమైన ధనరాశులు, ఏం కావాలమ్మా? తక్షణం మీరు మీ రాజ్యాన్ని వదిలి ఈ సామ్రాజ్యాన్ని మాకు అప్పగించాలి. అమ్మా అమ్మా మహారాజా, ఇందులో ఏదో మోసం జరిగింది. మణిని తెచ్చింది నా మిత్రుడు. ఏ బహుమానం అయినా అతనికి ఇవ్వాలి. మహామంత్రి, అవును, ఈ దురాశాపరురాల్ని చెరసాల్లో వేయించాలి. నామేనండి, వేయించేద్దామండి. రాజద్రోహిగా తగిన దండను విధించాలి. మహారాజా ఆజ్ఞ ఇవ్వండి. ఇప్పుడే ఈ వంచికురాల్ని. ఆగండి. రంజని, నాన్నగారు, పాపాత్మురాలు, ఏమిటి ద్రోహం? ఎందుకు చేసావు ఈ కుట్ర? అష్ట కష్టాలు పడి నాగరాజు మణిని తెస్తే అది అపహరించి ఆ మాయకుడికి అన్యాయం చేస్తావా? ధర్మరాజు లాంటి మహారాజును దేశం నుండి వెళ్ళగొట్టిస్తావా? మాయలతో మహారాణివై కులకాలను చూస్తున్నావా? వీల్లేదు. వెంటనే ఆ మణిని నాగరాజుకు అప్పగించి ప్రభువుని క్షమాపణ వేడుకు. నాన్నగారు, ఇదే మాటలు ఇంకెవరైనా అనుంటే వాళ్ళ నాలుకలు చీలికలు చేసేవాళ్ళం. కానీ కన్న తండ్రినే గౌరవంతో విడిచిపెడుతున్నాం. కన్న తండ్రి? ఎవరే నీకు కన్న తండ్రి? నీలాంటి పాపాత్మరాలకి తండ్రిని కానందుకు నేనెంతో సంతోషిస్తున్నాను. దిక్కు మొక్కు లేకుండా అడవిలో పడి ఉన్న నిన్ను తెచ్చి పెంచి ఆటా పాట నేర్పినందుకు నాకు తగిన బుద్ధి చెప్పేదే. ఇంతకీ ఆ నాగరాజు నేను చేసేది అదేనా చెప్పబోయే రాక్షసి? నాగరాజు ఈనాడు నా మానస ప్రియ, ఇక మీద నా హృదయాన్ని పాలించే తేలిక. అర్థమైందా? రాక్షసి, నువ్వు చేసిన అన్యాయాలని ఈ ప్రజలకు అర్థమయ్యేలా చేస్తాను. నిన్ను ఈ సింహాసనం నుండి తొలగిస్తాను. పదండి, ప్రజల దగ్గరికి వెళ్దాం. ఆగండి, చూస్తారే. వీళ్ళిద్దరిని వేరువేరుగా చెరసాల్లో వేయండి. మహామంత్రి గారు, వెంటనే ఈ రాజ్యానికి మేమే మహారాణి అని ప్రకటించండి. ఎదురు తిరిగిన వారిని బంధించండి. ఏం మహామంత్రి గారు, ఇప్పుడు చెప్పండి, మీరు మాకు విరోధులా విధేయులా? అదే ఉంది తల్లి. పాలకులు ఎవరైతే మాకే, మా మంత్రి పదవి మాకుంటే చాలు.
మేము మీకు సర్వదా విధేయులం. నానారండి, బాగా చెప్పారండి. మీరు కొత్తగా రాణి అయిన ఈ శుభ సందర్భంలో ప్రజల్ని ఒకసారి తిలకించాలని మేము కోరుకుంటున్నాం. అలాగే పదండి.